Hello everyone. First of all, congratulations to all the students who secured seat in first phase. ఈ వీడియోలో మనము డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ మనము కాలేజ్లోకి తీసుకువెళ్ళాలి. కొన్ని ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని జిరాక్స్ సర్టిఫికేట్. సో చాలా మంది స్టూడెంట్స్ ఇవి తెలియక కాలేజ్కి ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళలేదు, ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళలేదని తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ని మీరు అవాయిడ్ చేయాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి. సో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్, హైప్, షేర్ చేయండి. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ప్రైవేట్ కాలేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మొత్తం చూడండి. వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముందుగా మనము పాలిసెట్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ లేరు. కాలేజ్ నచ్చకపోవటము, బ్రాంచ్ నచ్చకపోవటము, ఇంటికి దూరంగా ఉండటము, సో ఏదో అయినా కారణం అవ్వచ్చు, వాళ్ళైతే ఇంట్రెస్ట్ లేరు. సో ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్స్ అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, చాలా నేను అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్ సీట్ వచ్చింది. సో ఇద్దరు స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే, సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఫస్ట్ ఫీ పే చేయండి ఆన్లైన్లో. సో tgpolicy.nsc.in అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో ఫీజు పే చేయండి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు అంటే మీరు జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవటానికి. సో ఇక్కడ మీరు రెండు డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. సో సెల్ఫ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ రిపోర్ట్ టు కాలేజ్. సో ఫిజికల్గా వెళ్ళి మీరు కాలేజ్లో కూడా రిపోర్ట్ చేయాలి. సో ఎందుకు సార్ నేను నాకు ఇంట్రెస్ట్ లేదు కదా ఈ కాలేజ్, అయినా నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయాలంటే ఎస్, ఖచ్చితంగా మీరు ఈ మూడు ప్రాసెస్, సో మీకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు సీటు, ఈ మూడు ప్రాసెస్ చేయండి. ఆన్లైన్లో ఫీ పే చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. అయితే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు కదా, అయినా ఈ ప్రాసెస్ చేయాలా అంటే చేయాలి. మీరు ఫీ పే చేయాలి, సెల్ఫ్ రిపోర్ట్ వెబ్సైట్లో చేయాలి, కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాలి ఫిజికల్గా, అండ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అయితే కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు, సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఇష్టం లేదు అండ్ సెకండ్ ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఫైనల్ ఫేజ్లో నాకు సీట్ వస్తే వేరే కాలేజ్లో, ఈ కాలేజ్లో డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేశానో వాళ్ళు రిటర్న్ ఇస్తారా అని అడిగితే ఎస్, రిటర్న్ ఇస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఈ పాలిటెక్నిక్ ప్రాసెస్. కాలేజ్ వాళ్ళకి తెలుస్తుంది, మీరు కంగారు పడకండి. కాకపోతే ఈ మూడు ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు వచ్చిన సీట్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఇది చేయండి. ఎందుకంటే మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు సెక్యూర్ చేసుకున్నారు సీట్, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ మూడు ప్రాసెస్ చేయలేదు అనుకోండి స్టూడెంట్స్, ఫైనల్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ రాలేదు అనుకో, మీరు పాలిటెక్నిక్లో అవుట్. ఇంకా స్పాట్ అడ్మిషన్లో డిపెండ్ అవ్వాలి, అది ఓన్లీ 5% ఛాన్స్ ఉంది. మీరు రిస్క్ తీసుకోకండి, వచ్చిన కాలేజ్ని ఈ మూడు ప్రాసెస్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోయినా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్ టు ద కాలేజ్ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకున్నా రిపోర్ట్ టు కాలేజ్ ఫిజికల్లీ సబ్మిట్ ద డాక్యుమెంట్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సో ఏ డేట్స్లో చేయాలి అంటే, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అడాప్టెడ్ కాలేజ్ షుడ్ బి డన్ ఆన్ 8th and 9th. సో 9th అయితే మీరు ఇగ్నోర్ చేయండి. సో ఈ రోజు పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి 7th సండే రోజు. 8th రోజు మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ కాదు, ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, అదర్వైజ్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అండ్ క్యాండిడేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ టు ద అలాటెడ్ సీట్. ఒకవేళ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ చేయకపోతే, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు, మీ సీటు క్యాన్సిల్ అవుతుందని క్లియర్గా ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్, మీరు ఓన్లీ ఒకటే ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేంటి అంటే టీసీ, అండ్ మిగతా అన్ని జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఏ డాక్యుమెంట్ జిరాక్స్, ఏ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళండి, తర్వాత జాయినింగ్ రిపోర్ట్, ఈ రెండు కంపల్సరీ. తర్వాత ఆర్ఓసి ఫామ్. సో ఆర్ఓసి ఫామ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇస్తారు కదా స్టూడెంట్స్, అది కూడా తీసుకెళ్ళండి. తర్వాత ఆల్ టికెట్, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో. సో మీరు జిరాక్స్ తీసుకొని అయినా, ఇంటర్నెట్లో నుంచి జిరాక్స్ తీసుకొని అయినా సబ్మిట్ చేయొచ్చు. టీసీ. సో ఇది ఒక్కటే ఒరిజినల్ స్టూడెంట్స్, ఇవన్నీ. సో అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అంటూ ఒరిజినల్ అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తాము, ఏదైనా జిరాక్స్ షాప్లోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుంటాం. కాబట్టి ఈ ఆర్ఓసి ఫామ్ ఒరిజినల్ కాదు, ఇది మాత్రం జిరాక్సే. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి, మీరు సబ్మిట్ చేయాల్సింది జిరాక్స్. ఆల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఎట్లయినా డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నెట్లో, దీనికి ఒరిజినల్ జిరాక్స్ అంటూ ఏమి ఉండదు. సో ఈ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అలాగే 4th to 10th
బోనఫైడ్ సర్టిఫికేట్, మనము స్టడీ సర్టిఫికేట్ అంటాము, ఇది కూడా కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. కానీ ఒరిజినల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయకండి. మీ గవర్నమెంట్ జాబ్ ఫ్యూచర్లో ఈ బోనఫైడ్ ఒరిజినల్ చూస్తారు స్టూడెంట్స్. ఇది ఎక్కడ మీరు ఏది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏ లెవెల్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, డోంట్ సబ్మిట్ 10th క్లాస్ 4 to 10th బోనఫైడ్ సర్టిఫికేట్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్. సో పాలిటెక్నిక్లో కూడా ఇవ్వకండి, జిరాక్స్ మాత్రం ఇవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ మాత్రమే ఇవ్వండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి, కానీ జిరాక్స్ కాపీ ఇవ్వండి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 తీసుకెళ్ళండి. ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజెస్లో స్టాండ్ సైజ్ ఫొటోస్ కూడా అడుగుతున్నారు, ఒక 4 తీసుకెళ్ళండి. సో ఇవి కంపల్సరీ ప్రైవేట్ కాలేజ్లో అడుగుతున్నారు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ టీఆర్ఆర్ కాలేజ్లో. నేను స్వయంగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఇవి ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకుంటే తీసుకొని వెళ్ళండి. A3 సైజ్ ట్రాన్స్పరెంట్ కవర్స్ 2 కావాలంట, ఇవి కూడా తీసుకెళ్ళండి. యాంటీ డ్రగ్ అఫిడవిట్, ఇది ఈ ఇయర్ నుంచే ఉంది. సో మీకు లాగిన్ అయ్యాక డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా జిరాక్స్ కాపీలోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇయర్ ఇది కంపల్సరీ చేస్తారు స్టూడెంట్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ ఫ్రమ్ దిస్ ఇయర్. సో తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాక బయోమెట్రిక్ కంపల్సరీగా మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. అటెండెన్స్ బయోమెట్రిక్ మీదనే ఉంటుంది. మీ థంబ్నెయిల్ బయోమెట్రిక్ తీసుకుంటే సో మీకు అటెండెన్స్ ప్రాసెస్ అయిపోయినట్టే. సో బయోమెట్రిక్ కొన్ని కాలేజెస్లో 8th or 9th చేస్తారు, కొన్ని కాలేజ్ తర్వాత రండి, ఇప్పుడు ఫుల్ రష్ ఉంది, మేము ఓన్లీ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తుంటాము, సో అండ్ సో డేట్ రోజు రమ్మని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా మీకు అలాట్ అయిన కాలేజ్లో 8th or 9th చేయొచ్చు, లేకుంటే వేరే డేట్ అయితే ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్. అదే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఓరియంటేషన్ అరౌండ్ 10th రోజు ఉంది కదా, ఆ రోజు నుంచే కాలేజ్ స్టార్ట్ అవుతాయంటే, ఓరియంటేషన్ అంటే వెల్కమింగ్ స్పీచ్ ఇస్తారు, కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తారు. సో తర్వాత వాళ్ళు ఒక స్టార్ట్ డేట్ అయితే ఇస్తారు. ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 2-3 డేస్ ఇస్తారు, నేటివ్ ప్లేస్ నుంచి వచ్చి హాస్టల్లో సెటిల్ అవ్వడానికి. వాళ్ళన్నీ క్లియర్గా మీకు ఓరియంటేషన్లో చెప్తారు ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని. మీకు ఓన్లీ క్యారీ చేయండి, కానీ ఒరిజినల్ మాత్రం ఓన్లీ ఒకటే సర్టిఫికేట్ ఇవ్వాలి, అది ఏంటి అంటే టీసీ, మిగతావన్నీ జిరాక్స్. కానీ ఒరిజినల్స్ క్యారీ చేయండి, ఒరిజినల్స్ క్యారీ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ సీట్లో ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు ఉందో అది కాకుండా అడిషనల్గా మీకు అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. టీకేఆర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ 10,000 అమౌంట్ అయితే ఫీ కలెక్ట్ చేశారు. ఎందుకని నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే లైబ్రరీ ఫీజు, కంప్యూటర్ ఫీజు, ఇలా ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాలి. మీరు ఏదైతే ఫీజు ఉందో అది కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే ఆన్లైన్లో పే చేశారు, ఇది మాత్రం ఖచ్చితంగా కట్టాలి అంటున్నారు. అయితే వేరే ప్రైవేట్ కాలేజ్లో అన్నిట్లో ఒకటేలాగా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. సో నవాజ్ షా ఆలం ఖాన్లో వేరే ఫీజు ఉంది, కొంచెం తక్కువ ఉంది 5,000-6,000. టీఆర్ఆర్ కాలేజ్లో వేరే ఫీజు, కానీ కొంచెం ప్రైవేట్ కాలేజెస్లో అడిషనల్గా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కంప్యూటర్ అని, లైబ్రరీ అని, వేరే ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఫీ ఆన్లైన్లో కట్టారో అది కాకుండా ఇది ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో ఈ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఒకసారి అడగండి. సో ఇది నాకు లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఈ ఇయర్ కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ కలెక్ట్ చేస్తే మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ని యాప్ చేసుకోండి, అంత ఎఫర్ట్ చేయకపోతే మీ పేరెంట్స్. సో టాప్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా మీడియోకర్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో కొంచెం లెస్ ప్రయారిటీ ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, వేరే డిస్ట్రిక్ట్లో వెళ్ళి చదువుకోండి. సో ఇవన్నీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని, సపోర్ట్ తీసుకొని, డిస్కస్ చేసి మీరు డిసిషన్ తీసుకోండి. సో డిసిషన్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెటర్. సో 7th రోజు మీరు ఈ రోజు పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, రేపు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ ఎవ్రీ మెసేజ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.